హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో గుమగుమలాడే సేమియా పాయసం. నిజంగా చెప్తున్నాను, ఒక గ్లాస్ తాగుదాం అనుకుంటాం కానీ 2-3 గ్లాసులు ఊడ్చి పడేస్తారు, అంత టేస్ట్ ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. ఏదైనా ఒక మందంపాటి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించండి. నెయ్యి కరిగి వేడైన తర్వాత జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన వెంటనే 4-5 కిస్మిస్లు, 4-5 పలుకులు వేసి ఆ కిస్మిస్ని ఖచ్చితంగా పొంగించాలని గుర్తుంచుకోండి. పొంగిన కిస్మిస్లతో సహా బాదం పలుకులను తీసి ఏదైనా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సేమియా, ఇక్కడ నేను 80 గ్రాముల సేమియా వాడుతున్నాను. ఇది కాస్త గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారా, నాకైతే 5 నుంచి 6 నిమిషాలు పట్టింది ఈ కలర్ రావడానికి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు లో ఫ్లేమ్లో మన పాలను మరిగిస్తూ పొంగించాలి. అప్పుడే సేమియా అనేది ఉడుకుతుందని గుర్తుంచుకోండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనకు కావలసిన నీరు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నీరు పోసినాక 5 నిమిషాలకి మరో పొంగు వస్తుంది. ఆ పొంగు రాగానే మనకు కావలసినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న పలుకులతో పాటు యాలకుల పొడి దంచి వేసుకోవాలి. ఈ యాలకుల పొడి వేయడం వలన మంచి స్మెల్తో పాటు మన పాయసం రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన వేడి సేమియా పాయసం రెడీ అయినట్టే. ఇక్కడ మన సేమియా పాయసానికి 1/2 లీటర్ నీరుతో పాటు 1/2 లీటర్ పాలు వాడడం జరిగిందని గుర్తుంచుకోండి. ఈ పాయసం కొందరికి వేడిగా నచ్చుతుంది, కొందరికి ఫ్రిడ్జ్లో అరగంట సేపు పెట్టుకున్న తర్వాత అలా నచ్చుతుంది. నిజంగా చెబుతున్నాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అరగంట తర్వాత తీసి తింటే ఉంటుంది నా సామిరంగా, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.